హలో! వెల్కమ్ ట్రేడింగ్ ఆన్ తెలుగు. ఈరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్ కూడా చెక్ చేద్దాం. సెన్సెక్స్ రేపైతే మనకి ఎక్స్‌పైరీ ఉంది కదా! దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్‌కి వచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ ఛానల్‌ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంకరేజ్ చేస్తారు అని చెప్పి అనుకుంటున్నాను. అండ్ ఆ ఛానల్‌లో కొన్ని రోజులు అండ్ ఈ ఛానల్‌లో కొన్ని రోజులు నేను అప్‌లోడ్ చేస్తాను డైలీ అనాలిసిస్ వీడియోస్. ఓకే. సో నిఫ్టీ అనాలిసిస్ ప్రీవియస్‌గా ఏ విధంగా ప్లాన్ చేసుకున్నాం. ఫస్ట్ దాని గురించి డిస్కస్ చేద్దాం. నిఫ్టీలో ప్రీవియస్‌గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నేను డౌన్ సైడ్‌కి ప్లాన్ చేసుకుంటాను. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ లో కింద. రైట్. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ లో కింద డౌన్ సైడ్‌కి ప్లాన్ చేస్తాను అని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. కాకపోతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అండ్ దాని తర్వాత మార్కెట్ అయితే స్లో అండ్ స్టడీగా అప్ సైడ్‌కి వెళ్ళింది. అండ్ నియర్లీ మనం చూసుకుంటే 23,000 దగ్గరికి మార్కెట్ అయితే వచ్చి ఆగి ఉంది. ఓకే. క్లియర్. సో రేపు ఏ విధంగా ప్లాన్ చేస్తాను అంటే సింపుల్ అండి. నిఫ్టీలో మనం చూసుకుంటే ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి. సైడ్ వేస్ తర్వాత 23,000 బ్రేక్ చేస్తే ఓకే. 23,000 బ్రేక్ చేస్తే నేను అప్ సైడ్‌కి ప్లాన్ చేసుకుంటా. ఎప్పుడు మనకి ఫ్లాట్ అంటే కొంచెం స్లైట్‌గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే. ఓకే. లేదు మనకి ఫ్లాట్ ఓపెన్ అయ్యి బ్రేక్ చేసింది అంటే ఏమవుతుంది అంటే ఇక్కడ ఎవరైతే బై చేశారో ఆల్మోస్ట్ ఇది బ్రేక్ చేసిన తర్వాత 23,100 ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్స్ ఉంది. ఓకే. ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్స్ ఉంది. సో, ఫ్లాట్ ఆర్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏ విధంగా ప్లాన్ చేస్తాం దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో, ఫ్లాట్ ఓపెన్ అయితే ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్స్ ఉంది. సో, 23,100 పైన మాత్రమే నేను బయింగ్ సైడ్‌కి ప్లాన్ చేస్తాను. ఎప్పుడు ఫ్లాట్ ఓపెన్ అయితే. క్లియర్. లేదు స్లైట్‌గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే అంటే నియర్లీ 22,850, 900 ఈ ప్లేస్‌లో ఓపెన్ అయ్యి బ్రేక్ చేసింది అంటే 23,000 పైన బయింగ్ సైడ్‌కి ప్లాన్ చేస్తాను. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి సైడ్ వేస్ తర్వాత డౌన్ సైడ్‌కి ప్లాన్ బ్రేక్ చేస్తే డౌన్ సైడ్‌కి ప్లాన్ చేసుకుంటాను. అండ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ లో కింద సెల్లింగ్ సైడ్‌కి ప్లాన్ చేస్తాను. క్లియర్. అండ్ ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 23,120 ఈ ప్లేస్ ఉంది కదా! ఈ ప్లేస్ బ్రేక్ చేస్తే బయింగ్ సైడ్‌కి ప్లాన్ చేస్తాను. అండ్ ఈ విధంగా నేను ప్లాన్ చేస్తాను. ఇన్ కేస్ మనకు ఆల్మోస్ట్ హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఫస్ట్ 1 హవర్ హై బ్రేక్ చేసింది అంటే అప్ సైడ్‌కి ప్లాన్ చేసుకుంటాను. ఫస్ట్ 1 హవర్ హై అంటే ఫస్ట్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఫస్ట్ ఒక 4 క్యాండిల్స్ హై, లో మార్క్ చేసుకుంటాను. నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే. క్లియర్. సో, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఫస్ట్ 1 హవర్ అంటే సింపుల్‌గా చెప్పాలి అంటే 1 హవర్ టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్ళి ఫస్ట్ క్యాండిల్ హై, లో మార్క్ చేసుకొని హై బ్రేక్ చేస్తే అప్ సైడ్‌కి ప్లాన్ చేస్తాను. హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే గుర్తుపెట్టుకోండి. హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏ విధంగా ప్లాన్ చేస్తాం దాని గురించి చెప్తున్నాను. సో, ఫస్ట్ క్యా 1 అవర్ క్యాండిల్ హై బ్రేక్ చేస్తే అప్ సైడ్‌కి ప్లాన్ చేస్తాను. ఫస్ట్ అంటే డౌన్ సైడ్‌కి ప్లాన్ చేసుకోను. హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే. అండ్ హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా ఫస్ట్ 1 హవర్ లో కింద ప్లాన్ చేసుకుంటాను. ఓకే. హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే. సో, ఈ విధంగా నేను నిఫ్టీలో ప్లాన్ చేసుకుంటాను. అండ్ సెన్సెక్స్ ఎక్స్‌పైరీ ఉంది కదా! సెన్సెక్స్‌లో ఆఫ్టర్‌నూన్ ఏ విధంగా ప్లాన్ చేస్తాం దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చెక్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే సిమిలర్‌గానే మార్కెట్ అయితే మనకు ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెన్ అయింది. ఇక్కడ ట్రాప్ అవ్వడం అయితే జరిగింది. ఈ ప్లేస్‌లో ట్రాప్ అయింది. యాక్చువల్‌గా ఈ ప్లేస్‌లో ఎవరైతే ప్లాన్ చేసుకొని ఉంటారో స్టాప్ లాస్ హిట్ అయ్యి ఉంటుంది. ఓకే. సో, స్టాప్ లాస్ హిట్ అవ్వడం అనేది వెరీ కామన్ థింగ్. బట్ స్టాప్ లాస్ రివార్డ్ వచ్చినప్పుడు మనం హోల్డ్ చేయాలి అనేది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సో, ఈ ప్లేస్‌లో ఎవరైతే ప్లాన్ చేసుకుంటారో వాళ్ళ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ లో అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. లో కూడా బ్రేక్ చేసింది. ఇక్కడ నుండి చాలా షార్ప్ రివర్సల్ అయితే కనిపించింది. ఓకే. ఇక్కడ ఎవరైతే అంటే ఇక్కడ మాత్రం సింపుల్‌గా చెప్పాలి అంటే సెల్లింగ్ మార్కెట్‌లో ఇలాంటి రివర్సల్ ఇచ్చింది అంటే డెఫినిట్‌గా మేబీ మార్కెట్‌లో కొంచెం లిక్విడిటీ పుల్ చేయడానికి వచ్చిందా? లేకపోతే ఎవరైతే బయర్స్ ఉన్నారో న్యూ బయర్స్‌ని ఇన్వైట్ చేయడానికి వచ్చిందా అనేది మనకి రేపు అర్థం అవుతుంది. రేపు ఏ విధంగా అర్థమవుతుంది అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి 48,500 బ్రేక్ చేసింది అంటే సెల్లింగ్ సైడ్‌కి ప్లాన్ చేస్తారు. ఓకే. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఫస్ట్ 48,500, 600 ఈ ప్లేస్‌ని బ్రేక్ చేసింది అంటే డౌన్ సైడ్‌కి ప్లాన్ చేసుకుంటాను. సో,
ఇన్ కేస్ హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇందాక మాట్లాడాం కదా, 49,800 ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ హై పైన బయింగ్ సైడ్కి ప్లాన్ చేస్తాను. ఎప్పుడు హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే, లేదా ఆల్మోస్ట్ మనకు రేపు ఫ్లాట్ ఓపెన్ అయితే 49,800, ఓకే, 49,800 ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో నేను ఎక్కడ ప్లాన్ చేసుకుంటాను అంటే 49,500 పైన బయింగ్ సైడ్కి ప్లాన్ చేస్తాను ఫ్లాట్ ఓపెన్ అయితే. ఓకే, 49,600 ఎక్కడైతే మనకి ప్రీవియస్ డే ఫ్రైడే రోజు ఫస్ట్ క్యాండిల్ ఉంది కదా, 15 మినిట్స్ క్యాండిల్, ఆ హై పైన బయింగ్ సైడ్కి ప్లాన్ చేస్తాను. ఓకే, లేదు మనకి స్లైట్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత 49,300 బ్రేక్ చేస్తే అప్ సైడ్కి ప్లాన్ చేసుకుంటాను. ఎప్పుడు స్లైట్గా గ్యాప్ డౌన్ తర్వాత బ్రేక్ చేస్తే. ఓకే, లేదు గ్యాప్ డౌన్ తర్వాత సైడ్ వేస్ తర్వాత డౌన్ సైడ్కి బ్రేక్ చేసింది అంటే చాలా మంచి టార్గెట్ డౌన్ సైడ్ కూడా దొరికే ఛాన్స్ ఉంది. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో ఈ విధంగా నేను ప్లాన్ చేసుకుంటాను. అండ్ హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ లో కింద నేను సెల్లింగ్ సైడ్కి ప్లాన్ చేస్తాను. సో సెన్సెక్స్ రేపు మనకి ఎక్స్పైరీ ఉంది. ఈ సెన్సెక్స్ ఎక్స్పైరీలో మనం కరెక్ట్గా చూసుకుంటే ఆల్మోస్ట్ ఈరోజు మొత్తం ఫ్లాట్గా మార్కెట్ అయితే నడిచింది. బ్యాంక్ నిఫ్టీలో లిక్విడిటీ పుల్ చేసింది. అబ్జర్వ్ చేయండి, బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో వాళ్ళు యాడ్ అయిన వాళ్ళ స్టాప్ లాస్ హిట్ చేసి లిక్విడిటీ పుల్ చేసింది, నెంబర్ 1. అండ్ ఎవరైతే బయింగ్ సైడ్కి ప్లాన్ చేసుకుంటారో ఈ లిక్విడిటీ పుల్ తర్వాత ఈ ప్లేస్లో బయింగ్ సైడ్కి కొంతమంది ప్లాన్ చేసుకుంటారు కదా, వాళ్ళ లిక్విడిటీ కూడా పుల్ చేసింది. బట్ సెన్సెక్స్లో మనకి లిక్విడిటీ పుల్ చేయలేదు. మీరు చూడండి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, సైడ్ వేస్ తర్వాత అప్ సైడ్కి వెళ్ళిపోయింది. ఓకే, సో రేపు ఆల్మోస్ట్ ఫ్లాట్ అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత 75,400 కింద 5 మినిట్స్ క్యాండిల్ లో క్లోజింగ్ ఇస్తే డౌన్ సైడ్కి ప్లాన్ చేసుకుంటాం. క్లియర్. అండ్ హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే సెకండ్ హాఫ్లో ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ లో కింద లో ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో ఆఫ్టర్ 12:30 అప్పుడు డౌన్ సైడ్కి ప్లాన్ చేసుకుంటాను. వాట్ ఎవర్ సిచ్యువేషన్లో హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ లో కింద ఆఫ్టర్ 12 తర్వాత బ్రేక్ చేసింది అంటే నేను డౌన్ సైడ్కి ప్లాన్ చేసుకుంటాను. ఎందుకంటే తక్కువ ప్రీమియమ్స్కి వస్తాయి కాబట్టి చాలా మంచి మొమెంటం డౌన్ సైడ్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. క్లియర్. సో ఆల్మోస్ట్ ఈ ప్లేస్లో చూసుకుంటే 76,500 అనేది నెక్స్ట్ రెసిస్టెన్స్ కింద ఉంది. రేపు స్లైట్గా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 76,500 బ్రేక్ చేసింది అంటే అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. బట్ ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాత ఇది బ్రేక్ చేసింది అంటే నేను అప్ సైడ్కి ప్లాన్ చేసుకోను. 76,500 పైన మాత్రమే అప్ సైడ్కి ప్లాన్ చేసుకుంటాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫ్లాట్ ఓపెన్ అయింది, ఇప్పుడు అప్ సైడ్కి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ కొంచెం సైడ్ వేస్ తర్వాత ఆఫ్టర్ 11:30 ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే అప్పుడు అప్ సైడ్కి ప్లాన్ చేసుకుంటాను. అండ్ ఆప్షన్ బయింగ్ కోసం ప్రిఫర్ చేస్తాను ఆఫ్టర్ 11:30 అయితే. ఓకే, ఆఫ్టర్ 11:30 అయితే 76,500 ఇది బ్రేక్ చేసింది అంటే అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. స్టిల్ మార్కెట్ అయితే 76,000 దగ్గర ఉంది అండ్ నిఫ్టీ చూసుకుంటే 23,000 దగ్గర ఉంది. సో రెండు కూడా క్రూషియల్ ప్లేసెస్లో ఉన్నాయి. రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా డౌన్ సైడ్కి మంచి మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా మంచి మొమెంటం అంటే ఒక క్విక్ మొమెంటం, ఆప్షన్ బయర్స్కి కొంచెం ఫేవరబుల్గా ఉండే మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంది అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో రేపు మాత్రం నేను కొంచెం జాగ్రత్తగానే ఆప్షన్ బయింగ్ కోసం ప్రిఫర్ చేస్తాను. క్వాంటిటీ కొంచెం తగ్గించే పెడతాను, కాకపోతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి బ్రేక్ చేసింది అంటే మాత్రం డౌన్ సైడ్కి ప్లాన్ చేసుకుంటాను. ఓకే, హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ హై పైన బయింగ్ సైడ్కి ప్లాన్ చేస్తాను. హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే పెద్ద మొమెంటం ఉండే ఛాన్స్ లేదు. ఓకే, హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే స్లైట్గా గ్యాప్ అప్ ఓపెన్ అయినా స్లైట్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి బ్రేక్ చేసినా కూడా మంచి మొమెంటం ఉండే ఛాన్స్ ఉంది. ఓకే, ఈ విధంగా నేను నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్లో ప్లాన్ చేసుకుంటాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ, టేక్ కేర్.